స్థిరపరచి కాపాడిన స్థిరపరచి కాపాడిన స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్నన తోడ నీ దారిన్ చేర్చినాన్ క్షమించితివి. మన్నన తోడ నీ దారిన్ చేర్చినాన్ క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు తుంగి ఉండు వేళలో పైకి లేవని స్థితివి. పైకి లేవని స్థితివి. తుంగియుండు వేళలో పైకి లేవని స్థితివి. పైకి లేవని స్థితివి. భంగపాతు సైతానున్ గెలిచి విజయమిచ్చితివి. భంగపాతు సైతానున్ గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఆకాశాయ శైలమై కోటగా నీవు ఉంటివి. కోటగా నీవు ఉంటివి. నాకాశాయ శైలమై కోటగా నీవు ఉంటివి. కోటగా నీవు ఉంటివి. ప్రాతరాంపోయింటివై నన్ను దాచియుంటివి. ప్రాతరాంపోయింటివై నన్ను దాచియుంటివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు
సాధ్య సాక్షి వై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై సాధ్య సాక్షి వై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై నిత్యుడవు మా దేవుడా ఆమెనాంచు పాడేదా నిత్యుడవు మా దేవుడా ఆమెనాంచు పాడేదా నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. రెండు 236 పాట కొత్త పాటల పుస్తకాల్లో చూడండి. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లసించు హల్లెలూయా. 238 కొత్త పాటల పుస్తకాలు. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమిల్ల కంటి పాపావలే గడచిన కాలమెల్ల కంటి పాపావలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదం హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము ఎన్న తరమా ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా.
ಎಲ್ಲ ಈವುಲನಿಚ್ಚಿ ఉల్లాసమొసగును ಎಲ್ಲ ఈవులనిచ్చి ఉల్లాసమొసగును కొల్లగా మనలా కోరి హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా నాథుడు యేసు మన చెంతనుండా నీలా నాథుడు యేసు మన చెంతనుండా నీలా చింతలేమియో రావు హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా నాథుడు యేసు మన చెంతనుండా నీలా నాథుడు యేసు మన చెంతనుండా నీలా చింతలేమియో రావు హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా దోణియందున్న యేసు దివ్యముగాను లేచి దోణియందున్న యేసు దివ్యముగాను లేచి దాటిగా వాటి ననచు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్ల కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్ల కోరి ప్రేమించునేసు చేర్చును కౌగేటిలో హల్లెలూయా ప్రభు
స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపావలే గడచిన కాలమెల్లా కంటి పాపావలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా నూట 97వ పాట పాడుకుందాం. కొత్త పాటల పుస్తకాల్లో చూడండి, మహిమ ఘనత స్తుతి ప్రభావం అనే పాట. పాత పాటల పుస్తకాల్లో 197, కొత్త పాటల పుస్తకాల్లో చూడండి. మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. వెండి బంగారు అష్టైశ్వర్యములు నిదానములే శ్రీమంతుడా. వెండి బంగారు అష్టైశ్వర్యములు నిదానములే శ్రీమంతుడా. శ్రేష్ఠ యువులనిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠ యువులనిచ్చు జ్యోతిర్మయుడవు. నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా. నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా, నీ మహిమైశ్వర్యమిమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము
నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక అధిక బలము సంపూర్ణ శక్తి నిధానములే యుద్ధ శూరుడా అధిక బలము సంపూర్ణ శక్తి నిధానములే యుద్ధ శూరుడా నీకు సాధ్యమైనది లేదే యెహోవా నీకు సాధ్యమైనది లేదే యెహోవా నీ సర్వశక్తిని వివరింపతరమా నీ సర్వశక్తిని వివరింపతరమా నీ సర్వశక్తితో నింపు మా దేవా నీ సర్వశక్తితో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి కొలువగలేము నీ ఘన ప్రేమను కొలువగలేము నీ ఘన ప్రేమను సాటి లేని నీ ప్రేమన్ వివరింపతరమా సాటి లేని నీ ప్రేమన్ వివరింపతరమా నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా నీ ప్రేమతో నింపు మమ్ము మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక ఆత్మగలేము నీ అగ్నాగ్ని అగాధ సముద్రముల్ జ్వాలామయుడా ఆర్పగలేము నీ ప్రేమాగ్ని అగాధ సముద్రముల్ జ్వాలామయుడా మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమతో నింపు మా దేవా అగపే ప్రేమతో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక
దేవుని వాక్యం కొరకై ప్రభు మనతో మాట్లాడినట్లు ఈ కూడిక సంఘానికి దీవెనకరముగా అనేకులకు రక్షణకరము పురికొల్పుగా ఉండినట్లు మరి ఒకరు ప్రార్థించండి. సత్యనారాయణ గారు ప్రార్థన చేయండి. బేతేలు మందిర వార్షికోత్సవ కూడికలో మనమందరం కూడి రావటం ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞులమైంటూ ఉన్నాం. ఈ సంఘం ఇక్కడ ఆరంభించబడి మరి బ్రదర్ చెప్పిన దాన్ని బట్టి 16 సంవత్సరాలు నిండి 17వ సంవత్సరంలో ప్రవేశిస్తూ వచ్చాం. కనుక ఇలా కృతజ్ఞత కూడా కలిగి ఉండటం అనేది చాలా విశేషమైనటువంటి సంగతి. ఆత్మీయ జీవితాలు మరి ఇప్పటికే అసలు దీని ప్రారంభం చూసుకుంటే భక్సింగ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు అని చెబుతున్నారు. కనుక అప్పటోళ్ళు ఎవరన్నా ఉండారా? ఇక్కడ ఎవరు లేరు. కనుక చాలా పురాతనమైనటువంటి సంఘం. ఎప్పటి నుండో ఈ పరిచర్య ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ స్థానిక విశ్వాసులు, ఇప్పుడు మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు మేగపడుతున్నాం అందరం. స్థానిక వాళ్ళు చేయొద్దండి. స్థానికంగా ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండారు. ఇంకా లేరా? ఉండారా? ఇంకా టైం ఉందా రాటాకి? ఓహో, అవునులే, సరే. ఇప్పటి వరకు మనం బేతేల్లో కొనసాగుతూ వచ్చాం. ప్రభు మనల్ని గురించి ఏమనుకుంటున్నాడో చూద్దాం. ప్రభు మనల్ని గురించి ఏమనుకుంటున్నాడు, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో దేవుని యొక్క వాక్య వెలుగులో ప్రభువా మరి ఇన్ని సంవత్సరాలుగా బేతేలకు వస్తున్నా నేను ఎలా ఉన్నాను, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి సత్యాలు వాక్య వెలుగులో జాగ్రత్తగా వినండి. అవి మీ జీవితాలకు, మనందరి జీవితాలకు ఎంతో మేలు, ఆశీర్వాదం. ఒకవేళ జీవితము దానికి ప్రత్యామ్నాయంగా ఉంటే, ప్రతికూలంగా ఉంటే, ఇకనైనా మనం
ఆ జీవితాన్ని సరి అయిన విధానంలో ప్రభువా నన్ను గురించి ఇలాగనుకుంటే నా సంగతి ఏంటి ప్రభువా, నేను కూడా నీ దృష్టిలో యోగ్యంగా ఉండాలి కదా అని మార్పు చెందుటకు ఒక అవకాశం. రండి ఒక మాట చదువుకుంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. బైబిల్లో ఉన్న వారందరూ చదవగలిగిన వారు దేవుని వాక్యం స్పష్టంగా బిగ్గరగా చదవండి. 17వ వచనం. మరియు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మరొక మాట. 1 తిమోతి 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 తిమోతి 3:7 వచనం అందరం కలిసి చదువుకుంటా. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడకుండానట్లు మంచి ఒకరు చదవండి. మరియు అతడు నిందపాలై పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. 2 మాటలు మనం చదువుకున్నాం. మొదటి మాట ఏంటి? 3వ అధ్యాయం, ఇతడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఒక శబ్దం ఆకాశం ఉండే. అది ఎవరిని గురించి చెప్పింది? యేసు ప్రభు వారిని గురించి చెప్పింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు వలె ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవించుచు ఉన్న దినాలలో తండ్రి అయిన దేవుడు ఆయనను గూర్చినిచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. అందరికీ ఈ భూమి మీద యేసు ప్రభువు కంటే ముందుగా పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. ఈయనే నా ప్రియ కుమారుడు. కనుక ఇక్కడున్న బేతేలు ఈ గ్రామం అంతటికి, ఈ చుట్టుపట్ల ప్రాంతములన్నిటికీ బేతేలు దేవునికి ప్రియమైన సంఘం. దేవుడు దాన్ని స్థాపించుకున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. కనుక దేవుడు మనకు తన ప్రియ కుమారునికి ప్రతిగా, తన ప్రియ కుమారునిగా దేవుడు తన మందిరాన్ని మనకిచ్చాడు. స్థలమిచ్చి, సహవాసమిచ్చి, సంఘమిచ్చి, వాక్యోపదేశకులనిచ్చి, ప్రత్యక్షతనిచ్చి, సేవకులనిచ్చి, ఈ స్థలమందు ఆయన తన మందిరమును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు ప్రియమైనటువంటి వారముగా మనం ఉండాలని, ఆయనకి ఇష్టమైన వారముగా మనం ఉండాలని. ఇప్పుడు 2వ మాట చదవండి. 2వ మాట ఆడేం చదువుకున్నాం? తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 తిమోతి 3:7. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత, మొదటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చినిచ్చిన సాక్ష్యం. ఇప్పుడు ఆ మందిరమునకు లేక ఆయన యొద్దకు వస్తున్న మనల్ని గుర్చిన సాక్ష్యం ఎలా ఉండాలంటే, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం. వెలుపటి వారి చేతనే మంచి సాక్ష్యం ఉంటే లోపల వారి చేత ఇంకా మంచి సాక్ష్యం ఉంటుంది. కనుక మంచి సాక్ష్యం ఉందా? మనల్ని గురించి ఏం చెప్పుకుంటున్నారు? లోపల వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, బయట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? ఇవి చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో ఈ ప్రాముఖ్యమైన సంగతులన్నీ ప్రక్కన పెట్టేసి ఏవేవో విశ్వాస యాత్రలో దేవుని పిల్లలం అన్నట్టు బ్రతుకుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, అట్టి రీతిగా బ్రతికితే మనల్ని మనమే మోసపరుచుకుంటున్నట్టు. మంచి సాక్ష్యం.
కనుక నిన్ను గురించి నన్ను గురించి మంచిగా చెప్పుకోవాలి. రండి ఒక్కొక్కటి చూసుకుంటాం త్వరగా. టైం చాలా అయింది, ఇప్పటికే 1 వస్తుంది. త్వరగానే ముగిస్తా. చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదవండి. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని ప్రభు చేత రక్షించబడిన మనం, బేతేలు కూడి వస్తున్న మనం, లేకపోతే ఇతర స్థలాల్లో ఎక్కడైనా దేవుని నమ్ముకొని ఉన్న మనం దేవుని మందిరానికి వచ్చుట చూచి, ప్రభువు చూచి, విశ్వాసులు చూచి మనల గురించి ఏమనుకుంటున్నారు? దేవుని మందిరానికి వస్తున్న మనం, అక్కడ నతానియేలు వస్తున్నాడు. నతానియేలు వచ్చుట చూచి అంటున్నాడు. ఎన్నో ఏండ్లుగా మనం ప్రభువుని నమ్ముకున్నాం, ఎన్నో ఏండ్లుగా జీవిస్తున్నాం, బైబిల్ చేపట్టాం, ఎన్నో ఏండ్లుగా విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నాం. గనుక మనం వచ్చుట పోవుట ప్రభు చూస్తూ ఉన్నాడు, అనేకులు చూస్తున్నారు. వచ్చుట చూచి ఏమంటున్నాడు చదవండి. ఇదిగో ఇతడు నిజముగా అంటున్నాడు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, ఆయన దృష్టిలో నిజం కానివాళ్ళు కూడా కనపడి ఉండవచ్చు, నిజం కాని వారు కూడా కనపడి ఉండవచ్చు. ఏంటి? మారు మనసు లేకుండానే మారు మనసు పొందామని, పరిశుద్ధులు కాకుండానే పరిశుద్ధులమయ్యామని, విశ్వాసము లేకుండానే విశ్వాసులముగా జీవిస్తున్నామని నకిలీ రూపం కనబడి ఉండవచ్చు. అందుకని నిజముగా అంటున్నాడు, నిజముగా. కనుక ప్రియమైన వారులారా, నిజమైన ఇశ్రాయేలీయులమేనా, నిజమైన విశ్వాసులమేనా, నిజమైన పరిశుద్ధులమేనా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఈ సాక్ష్యం మన గురించి ఉండాలి, మన సంఘమును గురించి ఉండాలి, మన ఆత్మీయ జీవితాన్ని గురించి ఉండాలి. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. నిజమైందేనా నీ రక్షణ? నీ ఆత్మీయ జీవితం నిజమైందేనా? ఈ 16 ఏండ్లు, లేకపోతే ఇంకా అంతకంటే పైబడి ఉండవచ్చు. ఇన్ని ఏండ్లుగా మనం సాగి వచ్చాం. నిజముగా ఉంటున్నావా, నకిలీగా ఉంటున్నావా? నకిలీగా ఉంటే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. ఎవరు మోసపరచరు? ఎవరు మోసపరచరు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏ పంటను విత్తునో అదే పంటను కోస్తాడు. అది కొయ్యకూడదని దేవుని యొక్క సంకల్పం, అది కొయ్యకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని తన ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని ఈ నల్లూరుపాలెము గ్రామములో బేతేలుగా దేవుడు తన ప్రత్యక్షతను స్థాపించుకున్నాడు. మనల్ని అందరినీ నిజమైన వారినిగా చేయాలని. ఒరిజినాలిటీ కనబడాలి. రక్షణ పొందాక, మారు మనసు పొందాక, ప్రభు బిడ్డలమయ్యాక ఒరిజినాలిటీ ఉండాలి. నకిలీ వద్దు, నకిలీ వద్దు, ఒరిజినాలిటీ ఉండాలి. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు, నకిలీతనం లేదు, కపటము లేదు. అలాగ జీవిస్తే దేవుని చేత మెప్పు మహిమ పొందుకునే వారముగా ఉంటాం. అలాగ ఉంటే మనము, మన కుటుంబాలు, మన సంఘం ఘనతకెక్కేవిగా ఉంటాయి. అనేకులు చెప్పుకుంటారు, ఊర్లో ఉన్న ప్రజలందరూ ఈ స్థలానికి వచ్చి తీరుతారు. మందిరం పట్టకుండా ప్రజలు వస్తారు. ముందు లోపలున్న మనం నిజంగా ఉండాలి. మన యందు నకిలీ ఉందనుకో, మన యందు కపటం ఉందనుకో, అంతే. సామెత ఉంది కదా లోకంలో, ఏంటది? ఎక్కడేసిన గొంగళి అక్కడే. ఆ 10 మందే, ఆ 15 మందే, ఆ 20 మందే. ఎందుకు అలాగా? ముందుగా లోపలొచ్చిన వారు సరైన వారు కాదు, సరైన వారుగా. ఇక్కడ ఒక బెల్లం మొక్క పడింది అనుకో, బెల్లం మొక్క, ఆ బెల్లం మొక్క పడినప్పుడు కానీ పడకముందు కానీ ఏమి క్షేమం లేవు.
అది ఏదో ఒకటి సంచారం చేస్తూ ఉంది. ఈ బెల్లం మొక్క ఎప్పుడైతే దీనికి తగిలిందో ఇది రుచి చూసిపోయి ఏం చేసింది, నా వల్ల కాదు, అది ఇంత లావునుంది, మనం అందరం పోతే కానీ దాన్ని తీసుకొని పోము అని చెప్పేసి ఇక వరుసన వస్తూ ఉంటాయి. అన్నీ కలిసి దాన్ని నెట్టుకుపోతూ ఉంటాయి. అర్థమైందా మీకు? కనుక ప్రియులారా, మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, సత్యవంతులుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి, నిజమైన వారముగా ఉండండి. నిజస్వరూపం. మన పౌరత్వం ఎక్కడుందంటాడు? పరలోకం మందుంది. కనుక ఇది మొట్టమొదటిది, ఇతడు నిజముగా అని చెప్పుకోవాలి బేతేలును గురించి. అలాగూ రానున్న దినాల్లో ఈ సంఘమును గురించి ప్రభు చెప్పుకొనుగాక, ప్రజలు చెప్పుకొందురుగాక. మనం ఆ రీతిగా నిజమైన వారముగా ఉందముగాక. లోనొకటి బయట ఒకటి పెట్టుకున్నారనుకో, సంఘం అభివృద్ధి ఉండదు, ఆత్మీయ జీవితం అభివృద్ధి ఉండదు, కుటుంబాలు అభివృద్ధి చెందవు. గుర్తుపెట్టుకోండి, ఇది మొట్టమొదటిది. రెండోది చదవండి దేవుని యొక్క వాక్యంలో. ఈ 16 ఏండ్లుగా మనం సాగి వచ్చాం, మన గురించి ఏమని చెప్పుకోవాలి, ఏమని చెప్పుకుంటున్నారు? చదవండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఇతడు నా ఇల్లంతటిలో, ఆపోజిట్ ఏంటి? అపనమ్మకం, పర్యాయపదం దొంగ. పర్యాయపదం ఏంటి? దొంగ. అపనమ్మకస్తుడు అంటే ఆయన నేను నమ్మలేనంటే ఏంటి అర్థం? అతడి దగ్గర దొంగతనం ఉంది. కనుక దేవుడు తన దాసుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, చదవండి ఆ మాట. అతడు నా ఇల్లంతటిలో, ఈ 16 ఏళ్ల జీవితం అంతటిలో, లేకపోతే నువ్వు రక్షించబడ్డావు ఆ తారీఖు గుర్తుపెట్టుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు జీవితం ఎలా ఉంది? అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంటిలో వెలపట, కుటుంబములో, భర్త ఎదుట, భార్య ఎదుట, పిల్లల ఎదుట, జీవము గల దేవుని సంఘములో ఎలా కొనసాగుతూ వచ్చావు? చెప్పుకుంటున్నాడా ప్రభు ఈ మాట? చెప్పుకుంటున్నారా ప్రజలు ఈ మాట? మనల గురించి చెప్పుకోవాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇన్ని ఏండ్లుగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఏమంటున్నాడు? ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరైనా? మోషే. నీ ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? రక్షించబడిన విశ్వాసి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబములో నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన సంఘములో నమ్మకంగా ఉన్నావా? నీ నమ్మకత్వము నిజమైనదేనా? అలాగ చెప్పుకోవచ్చా? తన కుమారుడైన క్రీస్తును ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. ఆయన ఎంత నమ్మకస్తుడైతేనో సర్వలోకానికి తన కుమారుని గురించి చాటి చెప్తున్నాడు. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఎప్పుడు పుట్టిన వారైనా కావచ్చు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. అతడు నిజమైనటువంటి రక్షణ మనకు కలుగు చేశాడు. అతడు నిజమైన వాడు. నిజమైన లక్షణం ఆయనలోనే ఉంది. అందుకు యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. మొట్టమొదటి చదువుకున్నాం, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఈ భూమి మీద నకిలీ మానవులతో ప్రపంచము నిండి ఉండగా నిజమైన వ్యక్తిగా ఉద్భవించిన వాడు ఒకడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాటలు నిజమైనవి, ఆయన క్రియలు నిజమైనవి. ఆయన యొద్ద ఏ నకిలీతనం లేదు. ఆయన నిజమైన వాడు. అందుకని కొంతమంది భక్తులను ఉద్దేశించి రాయబడిన మాట ఏంటంటే, పౌలు ఎవరిని గురించి అంటాడు? నా నిజమైన కుమారుడగు తిమోతి, ఇంకా తీతు, ఒనేసిం, నా నిజమైన కుమారుడు. అలాగున ప్రియమైన సహోదరుడా, దేవుని ఇంటిలో మనల గురించి చెప్పుకోవాలి.
మనల గురించి చెప్పుకోవాలి. రైల్వే స్టేషన్లో టికెట్ ఇవ్వమని అందరు లైన్లో నిలబడ్డారుగా. లైన్లో నిలబడితే ఈ వ్యక్తి కూడా ఒక వ్యక్తి నిలబడ్డాడు. అందరు టికెట్ ఇవ్వటానికి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న నోట్లు. ఈ వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే ఆ నోటు ఆ టికెట్ కలెక్టర్కి అనుమానం వచ్చి వాళ్ళ పక్కన ఇది ఏమి నోటు అని చూడటానికి మిషన్ ఉంటుంది. వెంటనే ఆడ పెట్టారు ఆ నోటుని. ఆ నోటుని ఆడ పెడితే అది నకిలీ అని తేలిపోయింది. నకిలీ అని తేలిపోయింది. ఇంకా 2-3 సార్లు చూసి నకిలీ అని తేలిపోయి ఇంకేం చేశారు, ఆ వ్యక్తిని నువ్వు పక్కకు జరుగు అని చెప్పేసి ఆయన వెనకాల ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు. ఆయన ఇదేంది నన్ను పక్కన పెట్టి టికెట్ ఇడు, నన్ను పక్కన పెట్టి టికెట్. ఆ పక్క కౌంటర్ ఆయనకి చెప్పాడు, పిలిచి ఇది నకిలీ నోటు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, కంప్లైంట్ చేయి అని చెప్పేసి మెల్లగా చెవులో ఏం చెప్పాడు చెప్పాడు. నాకు టికెట్ ఇవ్వండి, నాకు టికెట్ ఇవ్వండి అంటున్నాడు పక్కన నుంచొని. నీకు ఇస్తా ఉండయ్యా, ఏంటి అంత తొందరపడతావు, ఇస్తా ఉండు. అరే నేను ముందొచ్చి నన్ను పక్కన పెట్టి అందరికి టికెట్ ఇస్తున్నావు, నాకు టికెట్ ఇవేంటి అంటున్నాడు ఆయన. ఇస్తా ఉండు, టికెట్ ఇస్తా ఉండు అని చెప్పేసి ఈ టికెట్ ఇస్తాను. ఈయన టికెట్ కొరకు ఎదురు చూస్తుంటే వెనకాలగా 4 పోలీసులు వచ్చారు. 4 పోలీసులు వచ్చి లైన్లో ఎదురుండా ఆయన ఇట్ట పట్టుకొని బయటికి రాను అన్నారు. బయటికి రా అన్నాడు. ఆయనకి తెలియదు, టికెట్ ఇస్తారులే అనుకున్నారు. టికెట్ ఇస్తారులే అనుకున్నారు. ఈయన తీసుకుపోయి రైల్వే ఆ పోలీసులు ఉండే ఆ రూమ్లోకి తీసుకుపోయి అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ నోటు నీకు ఎక్కడిది? ఈ నోటు నీకు ఎక్కడిది? ఎవరిచ్చారు? ఎక్కడ తెచ్చుకున్నావు? ఆయన బట్టి పోలీసు వాళ్ళు సామాన్లు కాదుగా. తీగలాగితే డొంకగాలు. ఆ ఒక్క నోటు ఈ నకిలీ నోట్లు ముద్రించే ముద్రణ స్థలానికి తీసుకుపోయింది వీళ్ళని. ఎన్ని నకిలీ నోట్లు వచ్చేసాయో ఊర్లోకి, మనుషుల్లోకి అన్ని పట్టుకున్నారు. కనుక ఎందుకు చెప్తున్నానంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో నిజత్వం ఉంది. ఆయనను నమ్మిన వారిలో కూడా నిజమైనటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరిక. కనుక మొట్టమొదటిది నకిలీ లేని విశ్వాసులముగా, నకిలీ లేనటువంటి వారముగా, నిజమైన వారముగా ఉండాలి. బేతేలును గూర్చి ఊరు చెప్పుకున్నా, వాడ చెప్పుకున్నా, మనుషులు చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా నిజమైన సంఘము, దేవుని మందిరము, దేవుని ప్రజలు అని చెప్పుకోవాలి. యేసు ప్రభు వారే మొట్టమొదట మనకు మాదిరి. ఆయన నిజమైన వాడు. తర్వాత రెండోది ఏంటి? ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన జీవితం, నమ్మకమైన వారముగా ఉండాలి. మోషేను మెచ్చుకున్నట్లుగా యాత్రా జీవితంలో, ప్రేమలో, పరిచర్యలో, సమర్పణలో, ఇప్పటికే ప్రార్థనలో, ఆరాధనలో, ఆయా రకాలైన పరిచర్యల్లో మనం సాగి వచ్చాం. కనుక వాటన్నిటిలో వెనక్కిపోయి చూసుకుంటే వీటన్నిటిలో నేను నమ్మకంగా ఉన్నానా? మోషేను గురించి అంటున్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగున బేతేలును గురించి దేవుడు చెప్పుకొనున్నట్లు మనం ఉండాలి. అలాగూ ప్రభు సంఘానికి సహాయపడునుగాక. నకిలీతనమంతా పోవాలి, అపనమ్మకమంతా పోవాలి, అన్యాయం, మోసం, దొంగతనం అంతా పోవాలి. అప్పుడే నిజత్వం బయటపడుతుంది. ఇది రెండోది. మూడోది చదవండి. ఆ రీతిగా ప్రభు సహాయపడునుగాక. మూడోది చదవండి. రానున్న దినాల్లో దేవుడు తన సంఘాన్ని అట్లు స్థిరపరచునుగాక. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును
కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి. ఒక వ్యక్తి చెడిపోతున్నాడంటే దానికి కారణం తన ఇష్టానుసారంగా జీవించటం వలన. ఒక కుమారుడు కుమార్తె చెడిపోతున్నారంటే కారణం తన ఇష్టానుసారముగా జీవించటం వలననే. తల్లి మాట వెనుక, తండ్రి మాట వెనుక, పెద్దల మాట వెనుక ఇష్టానుసారముగా జీవిస్తారు. సంఘము చెడిపోతుందంటే సంఘము దాని యొక్క ఇష్టానుసారముగా, వారి యొక్క ఇష్టానుసారముగా దైవ చిత్తాన్ని ప్రక్కన పెట్టి, దేవుని యొక్క పరిపూర్ణమైన సంకల్పాలు ప్రక్కన పెట్టి, దైవ క్రమాన్ని ప్రక్కన పెట్టి లోపలికి వచ్చేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. ఏం సాక్ష్యం పొందుతావు? ఏం బహుమానం పొందుతావు? ఏం బహుమానం పొందుతావు? కనుక ఇన్ని ఏండ్లుగా నీ ఇష్టానుసారంగా సాగిపోయి వచ్చావా? ఏమైనా కొద్దిగైనా దేవుని ఇష్టానుసారముగా జీవిస్తూ వచ్చానని చెప్పుకోవటానికి ఏదైనా ఉందా? అట్లయితే ధన్యుడో ధన్యురాలు, ధన్యుడో ధన్యురాలు. నేను నా ఇష్టానుసారంగా బ్రతకట్లేదు. నా పెద్దలు, నా పూర్వీకులు, నేను నమ్మిన వారు, లేకపోతే నాకంటే ముందుగా ఉన్న విశ్వాసులు, లేకపోతే మా సేవకులు, వారు చెప్పినట్టు మేము నడుచుకుంటున్నా. నా ఇష్టానుసారంగా నేను బ్రతకట్లే. ఏది కూడా నా ఇష్టానుసారంగా నేను చేయట్లేదు. ఎప్పుడైతే దేవుని ఇష్టానికి అప్పగించుకుంటామో అప్పుడు అంటాడు, నేను కనుగొన్నాను, ఆ ఊరిలో నేను కనుగొన్నాను, ఆ వీధిలో నేను కనుగొన్నాను ఫలానా కుటుంబం, ఆ కుటుంబంలో నేను కనుగొన్నాను ఫలానా వ్యక్తి. దేవుని ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా బ్రతికితే ఒకని ఎదుటి సరి అయిన మార్గము కలదు కానీ అయితే అది తుదకు మరణమనగా దారి. ఎవరిష్టం నెరవేర్చుకుంటున్నావు? మందిరంలో మందిరానికి వస్తున్న మనం ఎవరిష్టం నెరవేర్చుకొని వస్తున్నాం? దేవుని ఇష్టం నెరవేర్చి దేవుని మందిరానికి రావాలి కానీ మన ఇష్టానుసారంగా రాకూడదు. మన ఇష్టానుసారంగా రావటం అంటే ఏంటి? సమయము అయిపోయాక వస్తాం. ఉదాహరణకి 10 గంటలకు ఆరాధన అనుకో, దైవ చిత్తానుసారంగా మందిరానికి వచ్చేవాళ్ళు ఎన్నింటికి వస్తారు? 10 గంటలకి. ఇంకా అవసరమైతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే వచ్చి ప్రార్థనలో ఉండి ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మన ఇష్టానుసారంగా వచ్చేవాళ్ళం అనుకో, ఎప్పుడు వస్తాం? 10 అయింది, 10 ఇప్పుడే అయింది, పాటలు అయిపోయాక పోతాలే, మొదట వర్తమానం అయిపోయాక కూడా పోవచ్చు. అంకుల్ మా అమ్మ పోయేది ఎప్పుడు బల్ల వర్తమానానికి పోద్ది. నీ ఇష్టానుసారమైన భక్తికి పెద్ద ఇంటూ కొట్టేస్తాడు. ఇన్ని ఏండ్లు బ్రతికి కూడా వ్యర్థమైపోతుంది జీవితం. దేవుని ఇష్టానికి అప్పచెప్పుకో. విలువలు అద్భుతమైన ఆశీర్వాదాలు. దేవుని ఇష్టానుసారంగా ఎట్టుండాలో తెలుసా? దేవుని మందిరానికి వచ్చేవంటే నీ ఇష్టం వచ్చిన స్థలంలో కూడా నువ్వు కూర్చోకూడదు. ఎట్ట కూర్చోవాలి చెప్పండి? లైన్ ఒక 5గురితో ఎండ్ అవుతుంది అనుకో, 4గురితోనో 5గురితోనో సిస్టర్స్ బ్రదర్స్ అట్లా ఉండారనుకో, 3 ఎదరు లైన్లో ఉండారు. నువ్వు వచ్చి ఇంకొక లైన్ ప్రారంభించకూడదు. ఏం చేయాలా? నీకు ఖాళీ ఉంది అక్కడ, 4వ మనిషికి ఆడ కూర్చోవాలా. అది ఎవరిష్టం? దేవుని ఇష్టం. చైర్ వేసారని చైర్లు వేస్తారు కదా ఇప్పుడు మందిరాల్లో. ఇప్పుడు ఒకటే గోల మందిరాల్లో, బుర్రు మంది జరుపుతూ ఉంటారు. వేసిన కాడ కూర్చోరు. చైర్లు దేవుని ఇంటిలో ఆత్మీయముగా ఎక్కడ ఏది వేస్తే బాగుంటుందని వేసేవాళ్ళు వస్తారు, సర్దుతారు, క్రమంగా ప్రజలు పట్టడానికి అనుకూలంగా వేస్తారు. వేసిన కాడ కాకుండా ఒక బర్ర నచ్చి ఫ్యాన్ కిందకు లాగుతుంది. అంటే ఇవన్నీ పోయినాయి. ఈ అక్కకి ఫ్యాన్ లేని ఊపిరి ఆడదు. పోనీ ఫ్యాన్ కింద కూర్చుంది ఏమన్నా బాగుందా అంటే ఫ్యాన్ కిందకి చైర్ లాక్కుంది. అందుకు
దేవుని ఇష్టానుసారంగా బ్రతకటం నేర్చుకోండి. మన భక్తి మన పిల్లలకు వారి పిల్లలకు ఆశీర్వాదం. నీ ఇష్టానుసారంగా బ్రతికావనుకో, నీ భక్తి నీకే ఆశీర్వాదం కాదు, నీకే ఆశీర్వాదం కాదు. ఇది దైవ క్రమం, ఇది దైవ చిత్తం. నేను కనుగొన్నాను, పో, వాడి ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఎవరు? ఈయనకంటే ముందున్నాడు. వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, నా మాట వింటలేదు, నన్ను లెక్క చేయట్లేదు. వాడి కిరీటం వచ్చిందిలే అనుకుంటున్నాడు, సింహాసనం దొరికిందిలే అనుకుంటున్నాడు, రాజ్యం వచ్చిందిలే అనుకుంటున్నాడు. ఓ, నేను కనుగొన్నాను, ఓ, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా చిత్తమంతయు ప్రియులారా, బేతేల్లో ఆ రీతిగా మనముండుట దేవునికి ఎంతో మహిమ. అలాగు మనం ఉందుముగాక. ఎక్కడ కుర్చీ ఉందో అక్కడే దాని నుంచి నువ్వు కూర్చోవాలి, దాని అటు ఇటు జరపటానికి కాదు. ఎక్కడ లైన్ ఉందో, సండే స్కూల్ పిల్లలకు కూడా ఇప్పుడు చెప్పట్లే, వాళ్ళే చక్కగా కూర్చుంటున్నారు. ఈ ఆరాధనకు వచ్చే విశ్వాసులు చూసిన కాడి నుంచి మొదలేసిన కాడి నుంచి ముందుకు రండి అన్నాం. ఇప్పుడు ఉరువురు చూస్తున్నారు. అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఇక ఆ అన్న దాన్ని వదిలిపెట్టాడు అనమాట. దేన్ని? ఆ దిమ్మె. అరే ముందుకు రండి, ముందుకు జరగండి అంటే ఈయన అంటున్నాడు. అంటే ఈయనకు కాదు చెబుతుంది, రండి ముందుకంట పోండి. మరి ఈయన ఎవరు ఇక్కడ? ఆయన కాదా చెప్పేది? ఆశీర్వాదం అనేది కుడి చేయికి ఎడమ చేయికి ఎంత ఎడమో అంత ఎడమలోనే ఉంది. పోగొట్టుకుంటే అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. మన దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఎక్కడ కూడా లోటు ఉన్నవాడు. నిజమైన దేవుని దగ్గరకు వచ్చావు, ఇంకా ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నిజమైన వ్యక్తిగా ఉండు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఓ బేతేలు, ఇట్టి సాక్ష్యము నిన్ను గురించి చెప్పుకోవాలి. రెండవది, నా ఇల్లంతటిలో ప్రార్థనా జీవితమునందు, ఆరాధన జీవితమునందు, విశ్వాస జీవితమునందు, కృతజ్ఞత అర్పణ జీవితమునందు, దేవునికి చెల్లించే విషయంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండు. ఎలా ఉంటుంది జీవితం తెలుసా? దేవుని అమ్మటికి నువ్వు బడవసరలే, నీ అమ్మటి ఆయన వస్తాడు. దావీదు విషయమై ఆ మాట అన్నాడు, భక్తులందరిలో ఎవరిని ఉద్దేశించనులే. దావీదు పోయిన చోటుకెళ్ళి ఎవరు పోయారంట? దేవుడు పోయాడు. ఎందుకంటే అంత ప్రీతిపాత్రుడు అయిపోయాడు, అంత ప్రీతిపాత్రుడు. కనుక ఎన్నోది ఇది? మూడోది, మనిష్టానుసారంగా బ్రతకటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదని ఎరిగి దేవుని ఇష్టానుసారంగా ఇక జీవిస్తా. నీకు తెలియలేదనుకో, తెలవదనుకో, అడుగు విశ్వాసుల్ని, అడుగు ఆత్మ సంబంధమైన సహోదరులని సహోదరీలను, దైవజనులు అడుగు, చెప్తారు నేను ఎట్లా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి అని అడుగు, నేర్చుకో, ధన్యుడు అవుతాం. రెండవది, మూడవది, నాలుగవది చదవండి దేవుని యొక్క వాక్యంలో 4వ మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. వామ్మో, ఎంత గొప్ప మాట! ఎక్కడ లేరంట? భూమి మీద. మనకంతా భూలోకం తెలియదు, మనకెందుకులే. మనం వచ్చే ఈ 4 గోళ్ల మధ్య బేతేల్లో
బేతేల్లో ఏమనుకోవాలా? ఫలానా అక్క వంటి సహోదరి లేరు, ఫలానా సహోదరుడు వంటి సహోదరుడు లేడు. మేలుక కీడుక? ఇది కూడా మళ్ళీ అనుమానం. కీడుకు అనుకున్నారు, మేలుకి. ఆ కుటుంబం వంటి కుటుంబం ఎవరు లేరు, ఆ సహోదరుడు వంటి సహోదరుడు ఎవరు లేరు చెప్పుకోవాలి. ఏం చెప్తున్నాడు యోబు గురించి? నువ్వు నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించావా? అతడు భూమి మీదే లేడని అంటున్నాడంటే ఊరికంటలే. ఆయన యొక్క క్వాలిఫైడ్ జీవితాన్ని వెల్లడి చేస్తున్నాడు. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. కొంతమంది ఇది దేవుని మందిరం అన్న భయం కూడా ఉండదు. దేవుని మందిరం అన్న భయం కూడా ఉండదు. పొద్దున కూడా మందిరంలో మాకు శుభార్త అయిపోయి టిఫిన్ అయిపోయింది. నేను లేచి వచ్చేలోపే పెద్దగా మాట్లాడేసుకుంటున్నారు. ఇదేందో వాళ్ళ సొంత ఇల్లు అయినట్టు పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఎంత అసహ్యం! దేవుడు చూస్తున్నాడు. ఎంత మాత్రము కూడా దేవుడు ఒప్పుకోడు. నీవు నోరు తెరవకూడదు. ఇక్కడ నీది ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తి మీద కోపంగా కూడా దేవుని మందిరంలో చూడకూడదు. నీకు ఇంత ధైర్యం అట్లా పెద్దగా మాట్లాడుకోవటానికి? నువ్వు ఆత్మీయ జీవితంలో ఉన్నావా? శారీరకంగా బ్రతుకుతున్నావా? భయం, దేవుడు అంటే భయం యోబుకి. అతడు మళ్ళీ సాధారణమైన వ్యక్తి కాదు. ఎంత ధనవంతుడు, అంత ధనవంతుడు, అంత భాగ్యవంతుడు. చెప్పుకోవాలంటే అంత భాగ్యవంతుడే ఏం కలిగి ఉన్నాడు? మనకి ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు. ఏడకొచ్చి ఏం ఉరుగుతాం? కట్టుకునే గుడ్డ కూడా సరిగా ఉండదు. పెద్దగా మాట్లాడతావు. దేవుని మన్ననలు పొందుకోవాలంటే మనం దీనులం కావాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇతరులు నిన్ను చూసినప్పుడు సహాయపడాలి. అయ్యో పాపం అనిపించాలి. అన్నా, అమ్మో ఆయన నమ్మబాకు, అన్నో అమ్మో అక్క నమ్మబాకు. ఇదేంటి? ఎందుకు నిన్ను గురించి అలా చెప్పుకుంటున్నారు? నిన్ను నువ్వు కాపాడుకోలేవా? చేత కాదా? నీ నోటిని నువ్వు కాపాడుకోలేవా? నీ క్రియలు నువ్వు కాపాడుకోలేవా? నువ్వు దేవుని నమ్మావన్న సంగతి మర్చిపోయావా? దేవుడు తన రక్తంతో కడిగాడన్న సంగతి మర్చిపోయావా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకలా తొందరపడతావు? ఎందుకా చెడ్డ పేరు? బ్రతికేది కొద్ది కాలమే. నువ్వు వస్తూ గుర్తుపెట్టుకో, వస్తూ ఏదీ తేలేదు, నువ్వు పోతూ ఏమి తీసుకొని పోలేవు. మన కాలం దగ్గర పడితే ఇంకొక రోజు గడువి అన్నా కానీ కుదరదు అంటాడు. కుదరదు, వెళ్ళిపోవాలి. కన్ను మూస్తే చూడు ఏమవుతుందా. దేవుని ఎదుట ప్రత్యక్షం కావాలి. దేవుని ఎదుట నిలవబడాలి. ఆయన మహా ధవళ సింహాసనం ఎదుట మనం ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. జాగ్రత్త. యోబు విషయం అంటున్నాడు, అతడు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు అంటే ఏ విషయాల్లో భయం కలిగి నడుచుకోవాలి చెప్పండి? దేవుని యందు భయభక్తులు అంటే మొదట దైవత్వానికి సూచన ఏంటి? కారణం. మొదట దేవుణ్ణి ఎక్కడ మనం కనుగొంటుంది? ఆయన వాక్యములో. దేవుని వాక్యము అన్నారు. ఏ వాక్యం ఇది? దేవుని వాక్యం. కాబట్టి వాక్యమునకు భయపడాలి. దేవుని వాక్యము. తర్వాత రెండోది దేవుని కుమారుడు. ఆ వాక్యమే క్రీస్తై ఆయన కుమారుడిగా ప్రత్యక్షమై భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలా? దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకే ఇంకొక పేరుంది. ఏం పేరుంది? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు. నువ్వు ఎన్నైనా చెప్పుకో, ఏమైనా మాట్లాడు, ఆయన ఏమంటాడు తెలుసా? నా సేవకుడు. నువ్వెవరు అంటాడు? నా సేవకుడు. కనుక మొదట దేవుని సేవకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆ తర్వాత దేవుడు తన దాసులకు ప్రత్యక్షమై దైవజనులు ఏర్పాటు చేసుకొని, మన పితరులను ఏర్పాటు చేసుకొని, దైవజనుడు భక్సింగ్ గారిని ఏర్పాటు చేసుకొని, ఆయన ద్వారా దైవ సేవకులను సిద్ధపరచుకొని సంఘాలకు దేశ విదేశాలకు పంపించారు. రెండోది, దేనికి భయపడాలి మనం చెప్పండి? దేవుని సేవకులకు, ఆయన కుమారునికి. సేవకుడు అంటే ఆయన కుమారుడు. ఇప్పుడు 2 చెప్పాను నేను, 3 చెప్పండి మీరు. అండి 3 తేలిగ్గా చెప్పొచ్చు. దేవుని వాక్యము, దేవుని కుమారుడు, 3వది ఆయన ద్వారా వచ్చింది ఏంటి? సంఘం. దేవుని సంఘం. ఏ వ్యక్తిని కూడా తోలనాడకూడదు, ఏ వ్యక్తిని కూడా తృణీకరించకూడదు. తన జీవితం విషయమై తను లెక్కపు చెప్పుకుంటాడు. నీకేదైనా తెలిసి ఉంటే 1, 2, 3 సార్లు ప్రేమతో చెప్పు, బుద్ధి చెప్పు, గద్దించు, హెచ్చరించు, వినకపోతే విడిచిపెట్టాను ఉంది. ఎందుకంటే సంఘం ఎవరిది? దేవునిది. కొంతమంది అంటారు, అన్న మా సంఘానికి ఎప్పుడు మీ సంఘమా? అబ్బా నువ్వే కొన్నావా? మా సంఘం ప్రార్థన కూడా చేస్తారు కొంతమంది. ప్రభువా మా సంఘంలో ప్రభువా మా ఆయన పక్కన పెట్టేశారు అంటే నీది కాదు ప్రభు, ఇది మాది. అట్లెప్పుడు కూడా పొరపాటును కూడా అనకూడదు. సంఘం ఎవరిది? అట్లా ఎందుకంటాం తెలుసా? హృదయం నిండిన దాన్ని బట్టి. సంఘములో అటువంటి అతిశయం, గర్వం నువ్వు కలిగి ఉంటే సంఘం నాది అని ప్రార్థన చేస్తావు. మనది ఎవరిది కాదు, ఈ భూమి మీద ఎవరిది కాదు సంఘం. అంత దైవజనుడు భక్సింగ్ గారే సంఘం ఎవరిదన్నాడు? దేవునిది. దేవుని సంఘం. కాబట్టి ఎవరికి భయపడాలా? సంఘమునకు, దేవుని సంఘానికి భయపడాలి. ఇప్పుడు 3 అయినాయి. చెప్పండి 4వది. 4వది ఏంటి? దేవుని పరిచర్య. పరిచర్య అంటే భయపడాలి. పరిచారకులైన, సేవకులైన, విశ్వాసులైన దేవుడు నీకు ఇచ్చిన తలాంతు విషయమై ఆ పరిచర్య, ఆ తలాంతు ఎవరిది? దేవునిది. కాబట్టి దేవుని పరిచర్య, అమ్మో నాకు అప్పగించిన పరిచర్యలో నేను నమ్మకంగా ఉండాలి, నాకు అప్పగించిన పరిచర్య నేను చేయాలి. దేవుని పరిచర్య అంటే భయం ఉండాలి. ఎంత దూరమైన నేను పాలవంచ, ఖమ్మం ప్రాంతాల్లో పరిచర్య చేస్తే ఒక్కొక్క సంఘానికి చాలా బ్రాంచీలు ఉంటాయి. ఒక్కొక్క ఊరు చాలా దూరం, మంచులో, చలిలో. ఆ పాలవంచ ఏరియాలో అయితే అడవుల్లో గుండా ఏమంటారు ఏరియా అనేది? ఏజెన్సీ. ఆ ఏజెన్సీ నేను పోయిన కొత్తలో వ్యాన్లో పోతాకే చలి అని వణుకొస్తుంది. ఓ నాయన, మరి వీళ్ళు ప్రతి బుధవారం వస్తున్నారు, ఎట్టెళ్తున్నారు వీళ్ళు అని భయం వేసేది. బండి మీద ఆ స్వెటర్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని ధైర్యంగా అన్ని కిలోమీటర్లు బండి మీద వెళ్ళి అక్కడ కూడుకునే ఆ కొద్ది మందికి వాక్యం చెప్పి మళ్ళీ బండి మీద బాధ్యతగా వెనక్కి వస్తారు. ఎందుకు అంత శ్రద్ధ వహిస్తారంటే పరిచర్య ఎవరిది? అక్కడ 5గురే ఉండొచ్చు, 10 మందే ఉండొచ్చు, 4గురే ఉండొచ్చు. పరిచర్య రాశారు, నేను వెళ్ళాలా, బాధ్యతగా వెళ్ళేవారు. ఇక ఖమ్మం బ్రాంచీలు అయితే రాష్ట్రమే దాటి ఉండయి. రాశామంటే వెళ్ళిపోవాల్సిందే. అట్లా అందరు ఉండరు, కొద్దిమంది ఉంటారు. కొందరు ఎట్టుంటారు తెలుసా? ఫోన్ చేసి ఒక ఆయన హలో అనే లోపే హషం అంటున్నాడు అంటే తుమ్ము సిగ్నల్ అన్నమాట. దాన్ని చూసి మనం ఓహో ఈయన పరిచర్యకి పాట లేడు, ఓ ఏంది మనిషి అదే ముందుంటే నా మీదే తుమ్మేవాడివిగా. అదే అన్న రాత్రి నుంచి ఒకటే జలుబు కారుతుంది, అసలు సంగతి ఏంది చెప్పు. అదే అన్న మరి రేపు ఆదివారం నన్ను ఆడికి రాశారు అన్న, ఈ దగ్గర లేదని ఉంటే అంటే దగ్గర జలుబు పని చేయదా, దూరం పని చేయదు, దగ్గర అయితే జలుబు పని చేస్తుంది. అంటే మనం అర్థం చేసుకునేది ఏంటి? ఈయనకి దూరం అయితే పోడు, ఏడేయాలకి ఎప్పుడు
అది కూడా బెరాకనే, బెరాకాలో కూర్చోబెట్టుకోవాలి. ఇక ఎడి సేవకుడు పక్క నుండి మెసేజ్ అంటే అది బాగుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఎప్పుడైనా మీరు చిన్న సంఘమైన దైవజెండ ఏదైనా అప్పచెప్తే అది దేవుని పరిచర్యగా భావించుకొని మీరు భయపడాలి, గడగడ వణుకుతూ చేయండి. అది మీకు మీ పిల్లలకు ఆశీర్వాదం. యోబు ఏం కలిగిన వాడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, అది ఇంకా అయిపోలేదుగా. 1 దేవుని వాక్యం, 2 దేవుని సేవకుడు, 3 దేవుని సంఘం, 4 దేవుని పరిచర్య, 5 దేవుని మందిరం. చెప్పండి ఏంటంటే మందిరం ఎవరిది? ఇప్పుడు కొంతమంది మాది అంటున్నారు, మాది అంటున్నారు. దేవునికి ఇచ్చేసిన, సంఘానికి ఇచ్చిన, సహవాసానికి ఇచ్చిన, అన్నా నమ్మి మేము కట్టాం, నమ్మి అన్నీ చేశాం, ఆయన నమ్మి చేస్తే ఇప్పుడు తేరా చూస్తే అది నా పేరునుంది, మీరెవరు అంటున్నాడన్నా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మేము వదిలేసేస్తామన్నా, మేము మళ్ళీ ఏదో పూరిపాకాలు కూడుకుంటాం, మాకు మనిషిని పంపండి అని మొన్నే వచ్చారు. దొంగలు తయారైపోయారు. జాగ్రత్త ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఏండ్లు గడిచినాక నీ జీవితం ఎటు మారబోతుందో చూసుకో. సంవత్సరాలు గడిచాక నీ జీవితం ఎటువైపుకి వెళ్ళిపోతుందో చూసుకో. కుడివైపు ఏమన్నాయంట? గొర్రెలు. ఎడవైపు వేరు చేస్తాడు. లేదు నేను మేకనయ్యండి కుడివైపు పోతానంటే కుదరదు, అసలు పోలేవు. ఎందుకంటే నీ వాసన అంత ఇటు ఉంటుంది. ఇది పోతుంటే ఈ అరుతి అంటమే వస్తున్నాలి, ఇటే వస్తుంది. వేరు చేసేస్తాడు. ఆ రీతిగా వేరు చేయబడతావు. జాగ్రత్త. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. యోబు గురించి ఆలోచిస్తే భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. మనకు అంత పేరు అవసరంలే. నా సంఘములో, నా కొద్ది మందిలో ఆ పేరుంటే చాలు. నాకిచ్చిన, దేవుడిచ్చిన ఆ కొద్ది మంది ప్రజల్లో, ఆ కొద్ది కాలములో నేను ఆ పేరు సంపాదించుకుంటే చాలు. అందరు మెచ్చుకోలేరులే, అక్రమస్తులు మెచ్చుకోలేరు. కనీసం క్రమమైన వారైనా మెచ్చుకోవాలి. 16 ఏండ్లుగా సాగి వచ్చారు. 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. రానున్న 17వ సంవత్సరంలో భూమి మీద అతని వంటి వాడు ఎవడు అని అలాగున ప్రభు బేతేలు గురించి చెప్పుకున్నట్లు ప్రభు ఆశీర్వదించును గాక మిమ్ములను మీ కుటుంబాలను. 5వ చదవండి. 5వది ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. చాలు. నోవాహు నీతిపరుడును తన తరములో. ఏమని చెప్పుకోవాలి మనల గురించి? నీ తరం ఎలా గతించిపోతుంది? తల్లిదండ్రులు గతించిపోయాక బిడ్డలు దుర్బీజులైపోతున్నారు, తిరుగుబాటుదారులైపోతున్నారు. తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఏదో అట్ట భయభక్తులతో ఉన్నట్టు నటిస్తున్నారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక చాలామంది దేవుని ఇంటికి దూరస్తులైపోయారు. పిల్లలు పరిచర్యకు దూరస్తులైపోయారు. అనేక మంది రక్షణకు కూడా దూరంగా వెళ్ళిపోయారు. చాలామంది. గుర్తుపెట్టుకోండి. గనక నీ తరము దేవుడు నీకు ఇచ్చిన కాలం, అదే నీ తరం. నోవాహు తన తరములో నీతిపరుడును నిందారహితుడు. కనుక అనేకమైన వ్యక్తులు నిన్ను నిందిస్తుంటే ఎందుకు ఈ నిందలు నా మీదకి వస్తున్నాయి అని ఒకసారి ఆలోచించుకో. నిష్కారణంగా వస్తే ఏం పర్వాలేదు, అనుభవించు, ధైర్యంగా పడు, భరించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కారణంగా నిందిస్తుంటే కొంతమంది ఎంతమంది నిందిస్తున్న సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటారు, అలాగనే బ్రతుకుతూ ఉంటారు. ఏం మాత్రం సరి చేసుకోవటానికి ఇష్టపడరు. ఎందుకు ఈ చెడ్డ పేరు వస్తుంది నాకనే ఆలోచన వారికి రాదు. అలాగ జీవిస్తారు.
ప్రియమైన చిన్న సంగమ, బేతేలు, నీ తరములో ఇప్పటికే ఎంతోమంది వెళ్ళిపోయారు. భక్సింగ్ గారి నాటి నుండి పరిచయం జరిగింది ఎక్కడంటే ఆ తరం చూసిన వాళ్ళు ఎవరన్నా ఉండారంటే ఎవరు చేది ఎత్తలే, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ తరానికి మనం వచ్చాం. నీ తరములో ఎలా ఉండవు? నీ తరములో ఎలా ఉంది పరిచర్య? నీ తరములో ఎలా ఉంది ఆత్మీయ జీవితం? సంఘం చూసుకో. ఆ రీతిగా ప్రస్తుతం ఉన్న ఈ తరములో పరిశుద్ధులందరి ఎడల దేవుడు ఆ రీతిగా చెప్పుకొనున్నట్లు ప్రభువే సంఘమును తీర్చిదిద్దునుగాక. చదవండి ఆ మాట ఏమంటున్నాడు? నోవాహు వంశావళి ఇదే, నీతిమంతుడును తన తరములో నిందారహితుడు. మనం అలా నడుచుకోలేదనుకో, మన తరం గతించిపోయాక చెడ్డగా చెప్పుకుంటారు. మన తరం గతించిపోయాక చాలా అవమానకరంగా మాట్లాడతారు. మన తరములో మంచి పేరు రాకపోతే మనం పోయాక కూడా మన గురించి చెప్పుకుంటారు. చెడిపోయిన వ్యక్తి అన్నా, చెడిపోయిన వాడన్నా, అంత మంచి వ్యక్తి కాదన్నా ఆమె. 16 ఏండ్లుగా వచ్చావు, ఏం చెప్పుకుంటున్నారు? 16 ఏండ్లుగా సాగి వచ్చాం. ప్రభు ఏం చెప్పుకుంటున్నాడు నిన్ను గురించి, నన్ను గురించి? తర్వాత 6 లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం ముగిస్తా. తిరిగి ఇశ్రాయేలులో యేసు ఈ మాటలు చెప్పి అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను నేనింత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ఒక దాసుడు, ఒక శతాధిపతి తన దగ్గరకు వచ్చుట, తనతో మాట్లాడుట చూసినప్పుడు అక్కడున్న ఇశ్రాయేలీలు జనసమూహం అంతటి వైపు చూసి ఆ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి అంటున్నాడు, ఇతనిలో ఉన్న విశ్వాసము మీలో నేను చూడలేదు, మీలో నేను చూడలేదు. ఇంకొక చోట కూడా అంటాడు, ఒక స్త్రీని ఉద్దేశించి ఏమంటాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఎక్కడన్నది? చదవండి ఆ మాట. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీకు అవునుగా. కానీ అది విశ్వాసముతో బ్రతకటం నేర్చుకోవాలి, విశ్వాసముతో జీవించాలి. లేమిలో కలిమిలో నీకున్నాను లేకపోయినను, ఆరోగ్యమందును అనారోగ్యమునందును మనం ఉన్నప్పుడు విశ్వాసముతో జీవించాలి. సంఘము, దేవుని పిల్లలు విశ్వాసముతో బ్రతికేవారు. అలాగ చెప్పుకోవాలి. ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం లేదు, ఇంత విశ్వాసం లేదు. నిన్ను గురించి అలాగ చెప్పుకుంటున్నారా? విశ్వాస పరీక్షలు ఎప్పుడైనా నెగ్గావా? విశ్వాస పరీక్ష ఎప్పుడైనా వచ్చిందా? విశ్వాస పరీక్ష అంటే బాప్టిజం కాదు. విశ్వాస పరీక్ష అంటే మందిరానికి రావటం పోవటం కాదు. విశ్వాస పరీక్ష అంటే లేనివి ఉన్నవనుటకు రుజువు, లేనివి ఉన్నవనుటకు రుజువు విశ్వాస పరీక్ష. లేనప్పుడు ప్రభు వైపు చూడగా ప్రభు ద్వారా మనకు సహాయం కలగాలి, అదే విశ్వాసం. విశ్వాసులు అయ్యండి అయిన కాడకు అప్పు చేస్తూ ఉంటాం. అయిన కాడకు అప్పు చేసినంత కాలం చేసావు, ఇప్పుడు అప్పు కట్టించుకునేవాడు వచ్చాడు. మేము పల్లెటూరులో సేవ చేసాం. ఆ రోజుల్లో వీళ్ళు వారాలోళ్ళు ఉంటారు కదా, వారాలోళ్ళు. ఆమె ఏం చేసింది? సోమవారం మొదలుకొని శనివారం దాకా తీసుకుంది. అంటే సోమవారం వచ్చేవాడి దగ్గర తీసుకుంది, మంగళవారం వచ్చేవాడి దగ్గర తీసుకుంది. ఏ రోజు తప్పించుకుంటావు? అందరికి కడతా వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఆదివారం వీడు
సోమవారం వచ్చేవాడు ఆదివారమే వచ్చాడు, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా తాళం వేసి ఉంటుంది. వీడు ఆదివారం వచ్చాడు, ఆదివారం ఆడొచ్చి తలుపు దగ్గర నుంచొని కేకలేస్తా పిలుస్తా ఉంటే ఈలోపు సండే స్కూల్ అయిపోయింది. పిల్లలు సండే స్కూల్ వదిలి వాళ్ళ పిల్లోడే ఇంటికి పోయాడు. అరే ఎవరబ్బాయి ఎవరు నువ్వంటే నేను మా ఇల్లే ఇది అంటున్నాడు. మరి ఏందిరా మీ అమ్మ ఏంది ఎప్పుడు చూసిన తాళం వేసి ఉంటుంది, ఏంది మీ అమ్మ లేదంటే మా అమ్మ ఉంది అంకుల్ రా చూపిస్తానని అవతల తలుపులోకి తీసుకుపోయాడు. ఏమి యువతల తలుపు ఎందుకు వేసుకుందంటే వీడు వస్తాడని తెలుసు. ఇప్పుడు ఎవరికి అవమానం, ఎవరికి అపకీర్తి, ఎందును బట్టి ఇలా చేస్తున్నావు? ప్రార్థన చేయి, ప్రభు వైపు చూడు, సంఘంలో ప్రకటించు, దైవజనులతో చెప్పు, సంఘం ప్రార్థన చేస్తుంది. నీ ఎటువంటి అక్కరైనా, ఏ బలహీనత అయినా, ఏ రోగమైనా ఆ రీతిగా తీర్చుకోవటానికి ప్రయత్నం చేయి, ప్రభు సాయం చేస్తాడు. అప్పిచ్చేవాళ్ళు ఉండాలని ఇచ్చిన కాడకు తెచ్చుకుంటాం. ఇచ్చిన కాడకి ఇక వీళ్ళిద్దరికి ఎప్పుడు చెడిద్ది చెప్పండి? ఇచ్చినోడు అడుగుతాడే, అన్నా ఎంత ఇస్తే మటుకు నలుగురిలో అడిగాడు అన్నా. ఇవన్నీ వస్తాయి మాకు, అందుకు చెబుతున్నా. సంఘంలో ఇటువంటి అవమానకరముగా మనం ఉండకూడదు. చదవండి ఏమన్నాడు? అన్యజనుని గూర్చి శతాధిపతిని ఉద్దేశించి ఏమన్నాడు? ఇశ్రాయేలీలోనైనను ఇంతటి విశ్వాసము చూడలేదు. ఇంతటి విశ్వాసం చూడలేదు. ఇది ఆరోది. విశ్వాస పాత్రులముగా మనం ఉండాలి. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం కాదు. దేవుడు ఎప్పుడైనా నీ ప్రార్థన విన్నాడా? నీ ప్రార్థనకు జవాబు వచ్చిందా? ఎప్పుడైనా నీ అక్కర తీరిందా? ప్రభువుని అడగగా, మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూడగా దేవుడు ఎప్పుడైనా నీ అవసరతలు తీర్చాడా? నీ అక్కర్లు ఎప్పుడైనా ప్రభువు తీర్చాడా? అది విశ్వాసం. అది విశ్వాసం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో మనం ఆ రీతిగా ముందుకు పోవాలి. అలాగను ప్రభు దేవుడు తన సంఘమును బేతేలును ప్రభు నడిపించునుగాక. చివరికి ఒక్క మాట చెప్తా, చదవండి, ముగిస్తా. లూకాసు వార్త 7వ అధ్యాయం 49వ వచనం. ఆయన కూర్చుండిన వారు 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. అది కాదు, ఒక్క నిమిషం. 47వ వచనం. 47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. క్షమింపబడును, ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను. ఏ ప్రేమ కనుగొన్నాడు ఆమె ఎడల? విస్తారమైన ప్రేమ. సంఘము ఎడల దేవుడు ఆశించేది ఏంటో తెలుసా? ప్రేమ. మన ఎడల దేవుడు ఆశించేది ఏంటి? ప్రేమ. ప్రేమ చూపే సంఘం. విశ్వాసులు ప్రేమ చూపిస్తారు. ఆ సంఘములో ఆ సేవకుడు ప్రేమ చూపిస్తాడు. ఆ సంఘములో ఆ పరిచారకులు, ఆ బాధ్యత కలిగిన వారు ప్రేమ చూపిస్తారు. వారు ప్రేమ కలిగిన వారండి. వారు ప్రేమ కలిగిన వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల జీవిత కాలములో ఈ లోకములో ఉన్న పరిస్థితులన్నిటినీ జయించాడు అంటే దేనితో? ప్రేమతో. ఆయన ఏనాడు కర్ర, కత్తి, డాలు పట్టుకున్నవాడు కాడు. ప్రేమతో, అన్ని ప్రేమతో 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 జయించాడు. ఒకసారి మేము యూత్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. చాలా ఏండ్ల క్రితం, నాకు సంవత్సరం గుర్తులేదు. ఏమి సాక్ష్యం అంటే ఈ మాట చెప్పి ముగిస్తా. కాన్వకేషన్ అయిపోయాక బక్సింగ్ గారి దగ్గరకు పోయాడంట ప్రార్థన చేయించుకుందామని. ఏంటి ఆయన బాధ అంటే, భార్య ఆయనతో మాట్లాడదు. భార్య ఆయనతో, పిల్లలు భార్య ఒకటి, ఆయన ఒక్కడే ఒకటి. అర్థమైందా? పిల్లలు భార్య యువతల పోర్షన్లో ఉంటున్నారు గదిలో, ఆయన అవతల గదిలో ఉంటాడు. ఆయన ఉద్యోగం చేసుకుంటాడు. ఇక ఇద్దరిని కలిపేది ఏంటి? ఇల్లు 2 గదులు ఉంటాయి కదా,
ఇద్దరిని కలిపేది హాలు. ఇద్దరికి హాల్ ఉంటుందిగా. ఈ హాల్లో కూడా ఆమె ఏం చేసిందంటే గోడ కట్టేసింది. అంటే ఇక నీ ముఖం నాకు చూపియొద్దని. ఇద్దరు విశ్వాసులే. భక్సింగ్ గారి దగ్గరకు పోయింది ఈ సమస్య. కాన్వకేషన్ ఆయన 10 రోజులు కాన్వకేషన్లో ఉండి ఏడిచి ప్రార్థన చేసుకొని కన్నీరు గార్చి ఇక దైవజనుడు దృష్టికి పోతే నా సమస్య పటాపంచలైపోద్ది, ఏమైనా నేను ఆయన గెలవాలని అప్పటికే ఆ తరపిదిలో ఉన్న వాళ్ళకి, ఆ సీనియర్లకు అందరికి చెప్పాడు విషయం. నువ్వు చెప్పావు కదా ఆయన కలుస్తాడన్న, కలువు, ప్రార్థన చేస్తాడు, చేపించుకొని పో, ఆయన చెప్పినట్టు చెయ్యి అని చెప్పారు. ఈయన 10 రోజులు వేచి ఉండి కాన్వకేషన్ అయిపోయాక ఆడ పరిచర్య చేసి ఆ గడ్డి అదంతా ఎత్తేసి పని అంతా అయిపోయాక ఇక ఇంటికి పోటాకి భక్సింగ్ గారిని కలవటానికి వెళ్ళాడు. కలవటానికి వెళ్తే అంకుల్ అప్పుడే బయట రూమ్లోంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే అప్పుడు దైవజనుడి ముందు నిలబడి, పలానా పేరయ్యా, పలానా ఊరు నుంచి వచ్చాను, ఈ 10 రోజులు కాన్వకేషన్లో ఉన్నాను, మీ వర్తమానములు విన్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నానంటే జీవిస్తున్నా, అంటే ఏంటి నీ సమస్య? భక్సింగ్ గారు అడిగితే ఆయన అన్నాడంట, ఏం లేదయ్యా, సమస్య ఒక్కటే, నా భార్య నాతో మాట్లాడు అని చెప్పాడు. భక్సింగ్ గారు అన్నాడంట, అంతే కదా అని చెప్పేసి 2 మాటలు ప్రార్థన చేసి నీ భార్యను ప్రేమించుపో అన్నాడంట. ఈయన ఏదో చెబుతాడని నేను ఆశిస్తే, ఈయన ఇంకేదో చెబుతాడని నేను అనుకుంటే, ఇంకేదో చెవులో రహస్యం ఏదన్నా చెబుతాడేమో అనుకుంటే, ఏమన్నాడు ఈయన? అరే తుస్కారణంగా వరకు ప్రేమించుపో అన్నాడే. ఈయనకి తృప్తి లేదు ఆ మాట. సరాసరి మెయిన్ ఆఫీసులోకి పోయి ఏడుతున్నాడంట. ఏందయ్యా ఏడకొచ్చి ఏడుతున్నామంటే, ఆయన దగ్గర పోతే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు లోపలికి. ఏం చెప్పాడు? ప్రేమించమన్నాడు. మరి పోయా ప్రేమించు. ఇక ఆయన చెప్పాడంటే అది అంతే, ప్రేమించటం ఏందండి, నాకు 2 పిల్లలు కూడా అని అడుగుతున్నాడు. వారి తెక్కలోడ పిల్లలుంటే ప్రేమించటమా? పిల్లలు కలిగితే ప్రేమించటం, పోయి ప్రేమించన్నాడు. వీళ్ళు కూడా పాపం, వీళ్ళు కూడా సేవకులు తరిపిదోళ్ళు ఉంటారు, వీళ్ళకేం తెలుసు? ఇక మేమేమి చెప్పటానికి లేదు, ఆయన ప్రేమించమన్నాడు, పోయి ప్రేమించు. ఏ ఊరు చూసినా పొద్దుగూకులు ఈ ప్రేమించడం అంటే ఏంది, నేనేం చేయాలి, పోయి నా భార్యని ప్రేమించమన్నాడు, నేనేం చేయాలి పోయిన అందరిని అడిగితే ఎవరు చెప్పట్లే, ప్రేమించుపో అంటున్నారు. ప్రేమించుకోడు. ఒక గదిలో బాగా రిటైర్డ్ అయ్యి వృద్ధుడైన సేవకుడు ఉన్నాడు. ఆయన గదిలో పడుకొని ఉంటాడు. ఆయనకు భోజనం పోద్ది. ఆ గదిలోకి పోయి అందరూ అయిపోయారు. ఆ గదిలోకి పోయి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడి ఆయనకి చెప్పాడు, అయ్యా నేను ఇల్లు ఇడిచి ఇన్ని రోజులైంది, ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టా, మరి మీటింగుల్లో ఇక ఇంటికి వెళ్ళిపోవాలని దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని నా సమస్య చెప్పా. నా భార్య నాతో మాట్లాడుతూ మధ్య గోడ కట్టేసిందని చెప్పా. అయితే మంచి పని చేసావు, మరి ఏం చెప్పాడు దైవజనుడు నీతో అన్నాడంట. ఏం చెప్పాడు? ఏదే చెబుదామని వచ్చా, పోయి ప్రేమించు అన్నాడు. నాకేం అర్థం కావట్లేదండి. ఇంకేం అర్థం కావట్లేదు. ఏందా అంత మాట చెబితే ఆయన ప్రేమించమన్నాడు కదా, పోయి ప్రేమించు, అదే అర్థం కావట్లేదండి. ప్రేమించడం అంటే ఏదో అర్థం కావట్లేదు. నాకు 2 పిల్లలు కూడా ఉంటారండి, డబ్బులన్నీ నాకు ఇస్తానండి, ఇంకా ప్రేమించేది ఏందండి? నువ్వు కూర్చో, ఏడబాకు, కూర్చో, చెబుతా, నువ్వు కూర్చో, ఏడబాకు. నీకు ఎంతమంది పిల్లలు? 2 అయ్యా, 2. వాళ్ళ వయసులు వాళ్ళ ఏజులు తెలుసుగా? తెలుసయ్యా. ఇదిగో వాళ్ళకి చెరొక 4 జతల బట్టలు కొనుక్కో. నీ భార్య వయసు, నీ భార్య ఏది కట్టుద్దో తెలుసుగా? అయ్యా ఇప్పుడు దాకా నేను కొన్నాయా కట్టిద్దయ్యా. మరి ఇంకేమిరా నాయన, ఆమెకు కావాల్సిన రంగురంగులయో లేకపోతే ఆమె ఏది ఇష్టపడిద్దో అయ్యో ఒక 1/2 డజన్ చీరలు వేసుకో. ఇంకేం కావాలి ఆమెకి? మంచి చెప్పులు కొనుక్కో 2-3 జతలు. ఇంకేం కావాలో? ఇంట్లో ఏం అవసరంతో ఆమె లోగడ నీకేమేమి చెబుతూ ఉండేదో పలుక్కొని ఎన్ని సంవత్సరాలు అని అడిగితే 6 సంవత్సరాలు అంట. ఏంటి భార్యాభర్తలు 2 పలుక్కొని 6 సంవత్సరాలు. మళ్ళీ 6 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటారు. ఆమె గదిలో ఆమె, ఈయన గదిలో ఈయన, మధ్యలో గోడ. మీరు నమ్మండి, ఆయన చెప్పాడు. హెబ్రోను పులిపేట మీద నేను సాక్ష్యం ఏడుస్తూ చెప్పాడు. ఇంకా ఈ ముసలాయన చెప్పాడుగా, రిటైర్డ్ అయిన దైవజనుడు, ప్రేమించనే అనే మాటకి ఎక్కడ వివరణ దొరికింది. ఓహో ఇవన్నీ కొనుక్కుపోతే 4 స్వీట్లు కొనుక్కుపో, ఇంకా అయ్యి కొనుక్కుపో, తినేయి మంచిగా అని ఈయన ఈ దైవజనుడు చెప్పినట్టు మొత్తం కొనుక్కున్నాడు.
చేతులు పట్టకుండా సంచులు బరువు బాగా 2 సంచులు కొనుక్కున్నాడు. ఇంక ఇప్పుడు ఏడెట్ట జరుగుతుంటే ఇంటికాడ ఏం జరిగిందో చెప్పనా? రే పెద్దడా, రే ప్రభుదాస, ప్రభాకర రారా, ఆడబోయాడు 4 రోజులు అవుతుందిరా. ఇంట్లో ఉంటే అట్టన్నా చూసుకుంటా ఉండి పటకరిస్తా ఉంటే శబ్దం ఉంటే ఉండాళ్ళే అనుకున్నాను, ఉండాళ్ళే వచ్చేళ్ళు అనుకున్నాను. తలుపుకు తాళం వేసిపోయాడు రా, ఎటు పోయాడో తెలియదు. ఆడబోయాడు, రండిరా అని కూడు నీళ్లు మానేసి. నువ్వు ప్రేమించవుగా, నీకెందుకు ఆయన సంగతి? మంచి గోడ కట్టావుగా. పెద్ద కొడుకు అన్నాడు, అమ్మా ఆయన ఉన్నప్పుడేమో ఆయనతో మాట్లాడవు, మేం బలకరించి అటు చూసినా ఉరిమి సొత్తావు, ఇప్పుడు ఎందుకమ్మా నీకు ఆ ఏడుపని ఈడు ఎడుతున్నాడు, ఉండు అని చెప్పేసి పెద్ద సుత్తి తెచ్చాక గోడను కొడుతుంది. ఈ గోడ తీసేయి, ఈ గోడ తీసి పనివాడిని పిలిచేసి గోడ పగలు కొట్టేసింది. తింటలే తాగట్లే. ఇంక ఈయన దైవజనుడు చెప్పాడుగా, అన్నీ తీసుకొని బస్సు ఎక్కి రిక్షా ఎక్కి వస్తున్నాడు. యాడికే? ఇంటికి. ఎటు నుంచి వస్తాడా అని ఎదురు చూస్తుందంట గుమ్మంలో కూర్చొని. ఎందుకు? కంటికి కనపడి ఎన్ని రోజులు? 4 రోజులు అయిపోయింది. ఎటు నుంచి వస్తాడా అని ఎదురు చూస్తుంది. ఇంకా ఈయన గడగడు పాపం భయంతో వస్తున్నాడు. ఎందుకంటే ఆమె కోపం తెలుసుగా మనోడికే. జరిగిన సంగతి అండి పులిపేడి ఇబ్రోన్లో చెప్పారు ఈ సాకి, ఆయనే స్వయంగా చెప్పాడు. ఇంకా రిక్షా దగ్గరికి వెళ్తుంది, ఈదిలో దగ్గరికి వెళ్తుంది. అయ్యా కుడి పక్కన ఎవరో కూర్చొని ఉన్నారు చూడు, ఆడ మనిషి మగ మనిషి చూడు. ఆడ మనిషేనండి కూర్చొని ఉంది అన్న. దగ్గరికి పోతుంటే ఆమె గుర్తుపట్టి ఓ నా భర్తే వస్తున్నాడు అనుకొని ఇంకా ఏమో గేట్లో కూర్చున్నట్టు వెళ్ళి కలుసుకోవాలని పరిగెత్తుతుంటే ఆమె పరిగెత్తుతుంటే ఈయన రుచి దూకి పరిగెత్తుతుంటే, వామో ఆపయ్యా వస్తుంది ఆపు. ఆమె కోపం ఇంకా తెల్లారు, ఆపు నేను పోతా పని. ఈయన పరిగెత్తాడంటే ఆయన పరిగెత్తాడు, ఈయన పరిగెత్తుతుంది. పోయి రుచావాడిని పట్టుకుంది. వీడు కూడా వణుకుతున్నాడు. అమ్మా ఏందయ్యా ఆయన పోతున్నాడు, ఏందయ్యా ఆయన మా ఆయన అయ్యా, ఏంది నీకేమైనా చెప్పాడు? ఏమనమ్మా నువ్వు పరిగెత్తుతున్నావు? ఆయన పరిగెత్తు. ఎట్టకేలకు 4 మనుషులు కూర్చుంటే, అయ్యా మా ఆవిడ వస్తుంది, మా సంగతి ఊరోళ్ళందరికీ తెలిసి వీళ్ళిద్దరు బలుకోరే, కొడతా కొత్తది ఏమని అనుకున్నాడు పాపం. ఈ 4 మనుషుల్లో పోయి కూర్చుంటే వాళ్ళు ఎందుకు పట్టిద్దిరా, ఉండు మేమందరం ఉండాలి, ఉండు భయపడిపోకు, ఉండు. వచ్చేసి సరాసరి కాళ్ళ మీద పడిపోయి, 4 రోజులు అయిందయ్యా, ఆడికి పోయావు, ఎటు పోయావు, నీ కొరకు నేను అన్నం మానేశాను, నీళ్లు మానేశాను ఏడుతుంది. ఆ ప్రేమ చూసి వీళ్ళందరూ గురి ఏమి ఎట్టెప్పుడు మారిపోయిందిరా, వీళ్ళు పలుకోరన్న సంగతి తెలుసు, ఏమి ఎట్టెప్పుడు మారిపోయింది అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. ఇంకా చూడు భర్తనొచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చి కౌగిలించుకొని ఆ పెద్ద మనుషులతో, నా తప్పు నేను తెలుసుకున్నానండి, 4 రోజులు కనబడకపోయేసరికి నేను తట్టుకోలేకపోయాను. భర్తను తీసుకొని భార్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి మధ్యలో ఏమి లేదు, గోడ లేదు. అప్పుడు అడిగాడు, గోడ ఎప్పుడు తీసేసా? గోడ ఎప్పుడు తీసా? ఏమన్నాడు? మద్యపు గోడను పడగొట్టు. ఇంకా చాలా మందిలో ఈ మద్యపు గోడలు ఉన్నాయి. ఈ మద్యపు గోడలు సంఘాల్లో కూడా ఉన్నాయి. మద్యపు గోడలు ప్రియులారా, ప్రభు వస్తే మద్యపు గోడ ఉంటే ప్రభువుని చూడలేవు. మద్యపు గోడను పడగొట్టు. ద్వేషం, అసూయ, కక్ష, పగ తీసివేసుకో, ప్రభుకు అప్పగించేసుకో, ప్రేమించటం నేర్చుకో. అప్పుడు అనుకున్నాడంట, ఆ దైవజనుడు చెప్పింది నిజం, నాకు అర్థం కాక తంటాలు పడి ఆయన చెప్పాక కూడా 3 రోజులు ఉన్నాడంటాడ. ఎందుకు? అర్థం కాక. ప్రేమించడం ఏంటో తెలియక, అర్థం కాక. ప్రేమ కలిగి ఉండటం నేర్చుకోండి. కొద్ది కాలమే ఉండేది. అత్త కోడలను, కోడలు అత్తను ప్రేమిస్తే ఆ కుటుంబం, తల్లిదండ్రులు పిల్లలను తల్లిదండ్రులు ప్రేమిస్తే ఆ కుటుంబం దైవికం. సంఘములో ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించగలిగితే దైవికమైన సంఘం. కులగోళ్ల మధ్య, మతగోళ్ల మధ్య అసూయ, కక్ష,
పగ ద్వేషాల మధ్య కట్టుకున్న సంఘముగా మనం ఉండకూడదు. అది క్రీస్తు సంఘము కానే అది. బేతేలు దేవుని సంఘముగా ఉండాలి. లోకానికి పంచు ప్రేమ, అన్యజనులకు పంచు ప్రేమ. వీధి వెంబడి పోతున్న వారు దేవుని మందిరాన్ని చూసి అనుకోవాలి, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, దేవుడు బేతేల్లో ఉన్నాడు. ఆ సంఘం ప్రేమ కలిగింది, ఆ విశ్వాసులు ప్రేమ కలిగిన వారు, ఆ సేవకుడు ప్రేమ కలిగిన వాడు. ఇప్పుడు ఎట్టుందంటే ఎవరన్నా వస్తే కొర చూడటం ఎక్కువైంది. అంటే అమ్మో ఏందా చర్చికి పోయానమ్మా, నా ఎమ్మట ఎవరో కూర్చున్న కాడ నుంచి కొర చూస్తుంది నా ఎంక. మానేసింది, రావటమే మానేసి. ఎవరన్నా నీ ఎమ్మట కొత్త వాళ్ళు కూర్చున్నారనుకో, దగ్గరికి పిలుచుకో. సిస్టర్ ఎక్కడి నుంచి వచ్చారు, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, సంతోషం, రా ముందుకు జరుగు. ఆయన దగ్గర బైబిల్ లేకపోతే చూపించు, బైబిల్ లేకపోతే కాసేపు నీ బైబిల్ ఇచ్చేయి, చదవండి, వాక్యం చెప్తున్నాడు వినండి, చూడండి. ఈ ప్రేమే. దీనికి ఎంత ఖర్చు అయింది? ఒక 100 రూపాయలు అవుతాయా? అన్నో రేపు ఆదివారం బైబిల్ నాకు ఇచ్చేయంటే 100 నష్టం అనేవాళ్ళు ఉండారా? లేరు. కొత్తగా వచ్చిన వాళ్ళని ఈ అక్క కొత్త వాళ్ళ అమ్మటే కూర్చోడితే, ఇక ఆమె పాత వాళ్ళ అమ్మటే కూర్చోవాలి. ఎందుకు? కుసు మాట్లాడుకోవటం. వాక్యం చెబుతానే ఉంటాడు సేవకుడు, మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎంత అక్రమమో తెలుసా? దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అంతటా సీసీ కెమెరాలు ఉండే కదా, మనం ఏం చేసుకున్నా ఎట్ట ఉండయ్యా మొత్తం రికార్డ్. ఆడ అసలైన సీసీ కెమెరా ఉంది, అంత రికార్డ్ అయిపోద్ది. అంతటా గ్రంథములు ఇవ్వబడును. ప్రభు వస్తున్నాడు. బేతేలు సంగమా, నిన్ను గురించి ఏమనుకుంటున్నారు? పరీక్ష చేసుకో, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఏమన్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీ, ఇతని యందు ఏ కపటము లేదు. ఆ మాట చదువుకొని ముగించుకుంటా రండి. ఎక్కడ? యోహాను సువార్త, యోహాను సువార్త అదిగా మొదట చదువుకుందాం. మత్తయి 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. 3:17 అందరం కలిసి చదువుకుంటాం. మరియు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఆ రీతిగా ప్రభు నమ్మిన మనలను గూర్చి, బేతేలను గూర్చి ప్రజలు చెప్పుకొనున్నట్లు ప్రభు మనకు సహాయపడును గాక. ఇంకొక మాట ఏం చదువుకున్నాం? ఆ మాట కూడా చదువుకుంటాం. 1 తిమోతి 3:7, 1 తిమోతి 3:7 అందరం కలిసి చదువుకుంటాం. ఉండేను. మరియు మరలా చదవండి. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవాలి. అలాగున ప్రభు ఈ సంఘాన్ని, పరిశుద్ధులను, ఈ సంఘాన్నే కాదు ఇక్కడ చేరవచ్చిన మనల్ని అందరినీ ప్రభు అలాగూ సిద్ధపరచునుగాక. ప్రార్థన చేస్తాం. శామ్యూల్ బ్రదర్ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటామండి. మా ప్రేమగల పరిశుద్ధమైన పరలోక తండ్రి, జీవము గల మా దేవ, కృపా కనికరం గల మా తండ్రి, దయాళుడా, మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయ సత్యదేవ, మీ ఘన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవ, నలుగురు పాలు మీరు ఏర్పరచుకున్న దీపస్తంభం బేతేలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏర్పాటు చేయబడి 16 సంవత్సరాలు ముగించుకొని మరి 17వ సంవత్సరం ప్రవేశించిందని వింటున్నాం. దైవులు మా ప్రభువా, దైవ సేవకులు, నా దేవ, పరిశుద్ధులు, విశ్వాసులు,
నీ నామాన కట్టబడి ఆ రీతిగా ప్రభా ఇంతవరకు మీ కృపతో కొనసాగింపు చేస్తూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంగా మీ దాసు నిలబెట్టుకొని ప్రభా తండ్రి మా గమనానికి తీసుకొచ్చిన లేఖన భాగాల కొరకై మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈయన నా ప్రియకుమారుడు మీరు సెలవిస్తున్నారు. దయగల మా ప్రభా ఈయన నిజముగా ఇశ్రాయేలుడు, ఈయన నోట ఏ కపటము లేదని సెలవిచ్చారు. ప్రభా తండ్రి మీ దాసుని నిలవబెట్టుకొని ప్రభా సంఘము వారి వెలపట మంచి సాక్ష్యము గలవారై ఉండాలని మీరు హెచ్చరిస్తూ వచ్చారు. దయగల మా ప్రభా విశ్వాస యాత్రా జీవితంలో అనేక సార్లు ప్రభా నీకు తగినటువంటి వారముగా, ఇష్టానుసారంగా లేనటువంటి వారముగా ఉంటూ వచ్చినాం. ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, దయ చూపించండి, క్షమించండి ప్రభా, కడిగండి, శుద్ధీకరించండి. ప్రభా దావీదు వలె ఇదిగో ఇతడు నా ఇష్టానుసారైనటువంటి మనుషుడు, నా ఉద్దేశం నెరవేర్చగలవాడిని ప్రభా తండ్రి, మేము ఆ రీతిగా నీ ఇష్టాన్ని నెరవేర్చే వారముగా, నీ ఇష్టానికి తగినటువంటి వారముగా ఉండేటట్లుగా నన్ను మమ్మల్ని శివ దగిల మా తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఈ సమయం దీనికరంగా చేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయాలు నీరుగట్టి ఫలింప చేయమని, ముందున్న సమయం ఆశీర్వకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ముగ్గురు వ్యక్తులు బారని చెప్పాడు బ్రదరు. మరి వారి పేర్లు చదువుతా ఇక్కడ ఉన్నారేమో చూడండి. శేషయ్య గారు, హృదయరాజు గారు, భాగ్యరాజు